హాయ్ అండి, నమస్తే. నేను మీ ఆశ. వెల్కమ్ బ్యాక్ టు ఆశాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు తయారు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బూందీతో మనం మసాలాని తయారు చేసుకోబోతున్నాం. అదే చాట్ని. పిల్లలు మనం స్వీట్ షాప్ నుండి బూందీ తెచ్చినప్పుడు ప్రతిసారి బూందీనేనా, నాకేమైనా డిఫరెంట్గా కావాలి అని చెప్పి అడిగారనుకోండి, ఈ విధంగా బూందీ చాట్ని తయారు చేసేవండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ బూందీ చాట్ని పిల్లలు. కారం కారంగా, తీయగా, పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ దీనిని పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. సో పిల్లలకి పెద్దలకి ఇద్దరు ఇష్టపడేటట్టు ఈరోజు మనం రెసిపీని అయితే తయారు చేసుకోబోతున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. అండ్ నేను ఇక్కడ 1 కప్ బూందీని తీసేసుకున్నానండి. కారంగా ఉంటుంది కదా, కారం బూందీ అంటారు. ఆ బూందీని అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టొమాటో, అండ్ దీనిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక చిన్న క్యారెట్ పీసెస్, అండ్ కొత్తిమీర కొద్దిగా, అండ్ స్పైసెస్ చాట్ మసాలా, గరం మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ 1/2 టీ స్పూన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులోకి బూందీ ఉంది కదా, మనం ఇందాక చెప్పుకున్న బూందీ, ఆ బూందీని వేసేసాను. నెక్స్ట్ ఆనియన్ పీసెస్ని వేసాను. ఆనియన్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకుంటే బూందీలోకి కలిసిపోయి బాగుంటుంది. అప్పుడు పిల్లలు తీయకుండా తినేస్తారు దాన్ని బూందీతో పాటే. అండ్ ఆల్సో టొమాటో పీసెస్ అండ్ క్యారెట్. చాలామంది పిల్లలు ఏంటంటే ఇలా ఆనియన్స్ కానీ టొమాటోస్ వచ్చినప్పుడు పక్కకు తీసి తినేస్తారు. అలా లేకుండా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. దాంతోపాటు వాళ్ళు వెతకడానికే టైం సరిపోతుంది, అందుకని గబగబా తినేస్తారు. అండ్ కొత్తిమీర అండ్ ఆల్ స్పైసెస్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. స్పైసెస్ అంటే ఇందాక చూపించాను కదా, గరం మసాలా అండ్ చాట్ మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ చాట్ మసాలా కూడా వేసాను, అది పుల్లగా ఉంటుంది. సో నిమ్మకాయ కూడా వేస్తున్నాను. అది కొంచెం వేసుకుంటే చాలు, నిమ్మకాయ అనేది. 2 ఎక్కువ వేసేసారనుకోండి, ఎక్కువ పుల్లగా అయిపోతుంది, అప్పుడు తినలేమండి దాన్ని. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం బూందీని తయారు చేసేసుకుందాం, అదే బూందీ చాట్ని. అండ్ ఈ బూందీ చాట్ని మీ పిల్లలకి చేసి పెట్టేయండి, హ్యాపీగా తింటారండి మీ పిల్లలు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూసేసి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్.